శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? రోజు జాతకాలు చెప్తున్నాను. మీరు నా సూచనలు, నా జాతక పరిజ్ఞానాన్ని మీరు సూచనప్రాయంగా తీసుకుంటే మీరు చాలా ఆనందంగా ఉంటారు. నా వల్ల ఎంతో కొంత లాభం చేకూరితే సంతోషపడేవాడిని తప్ప దీన్ని ఏదో ఆశించి ఏదో వ్యాపారరీత్యా చేసే వ్యక్తిని కాదు. ఆ సర్వేశ్వరుడు నాకు అన్నీ కలిగించాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆనందాన్ని ఇచ్చాడు, ఆర్థిక వనరులు కలిగించాడు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ధనుసు రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతుంది, వారి కష్టాలు ఏమిటి, నష్టాలు ఏమిటి, వారికి వారాల వారీగా చెప్తున్నాను. ఈ ధనుసు రాశి అధిపతి వచ్చేసి బృహస్పతి. ఇతడికి 2 రాశులు ఉంటాయి. ఒకటి ధనుసు రాశి, రెండవది మీనరాశి. ఈ మీనరాశి, ఈ ధనుసు రాశి అధిపతి గురువు అని చెప్పాను కదా. ఈ గురువు కనుక కర్కాటక రాశిలో కనుక వారి జాతకాలలో ఉంటే చాలా అద్భుతంగా రాణిస్తారు వారు. కానీ అదే గురువు కనుక ఒకవేళ మకర రాశిలో ఉన్నాడు అనుకోండి, ఆ గురుబలం అనేది చాలా తగ్గిపోతుంది. ఎంత నెట్టినా కానీ వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. అదొక్కసారి చూసుకోండి. మీ జాతకాన్ని ఒకసారి పంపించండి. ఇలాంటి సమస్యలు ఉంటే దానికి పరిష్కార మార్గాన్ని చెప్తాను. చాలా చాలా ముఖ్యమైన విషయం ఇది. ఎందుకంటే గురుబలం జీవితాంతం లేకుండా ఉంటే ఇబ్బందిదాయకంగా ఉంటాం. మిగతా గ్రహాలు ఏది ఉన్నా కానీ గురుబలం కనుక సరిగా ఉంటే అన్నీ అద్భుతంగా ఉంటాయి. ఇకపోతే ఈ మాసంలో వీరికి ముఖ్యంగా 2 గ్రహాలు బాగా కలిసి వస్తున్నాయి. ఆ రెండిట్లో ఒకటి శుక్రుడు 4వ ఇంట ఉన్నాడు, శని 3వ ఇంట ఉన్నాడు. గురుబలం లేదు. వివాహానికి సంబంధించిన విషయాలు కానీ ఏదైనా శుభకార్యాల విషయంలో కానీ కొంచెం ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు ప్రయత్నం చేసినా కానీ జరగదు. ఇకపోతే శని వల్ల, శని 3వ ఇంట వల్ల, 3 ఇంట శని చాలా అద్భుతంగా ఫలితాలను ఇస్తూ ఉంటాడు. నూతనంగా ఏదైనా స్థలాన్ని కొని గృహం కట్టాలనుకుంటే ఈ శని వల్ల సాధ్యమవుతుంది. కూతురు వివాహం చేయాలంటే శని వల్ల సాధ్యమవుతుంది. శని ఎప్పుడైతే వస్తాడో మిమ్మల్ని ఇబ్బంది గురి చేస్తాడు, కానీ మిమ్మల్ని మాత్రం ఖచ్చితంగా ఆ పనిని పూర్తి చేస్తాడు. మనకు ఎవరైతే ఇబ్బంది పెడతారనుకున్న వారు కలిసి వచ్చినప్పుడు చాలా ఆనందం కదా. శని లోపాల వల్ల చాలా ఇబ్బంది పడిపోతారు. కానీ శని అనుకూలంగా ఉంటే అన్ని పనులు సవావుగా అవుతాయి. శని అంటే భయకంపితులైపోతూ ఉంటారు చాలామంది. వాస్తవానికి శని కర్మాచార్యుడు. నీ జీవితంలో చేసిన తప్పులన్నింటినీ సరిచేసి నిన్ను ఒక గాడిలో పెట్టి ఒక మంచి స్థానానికి తీసుకుపోతాడు శని. శని వక్రించినప్పుడు ఇబ్బంది జరుగుతూ ఉంటుంది, కానీ అనుభవాన్ని నేర్పిస్తాడు, జీవిత గుణపాఠాన్ని నేర్పిస్తాడు. జీవితంలో అతను వెళ్ళే ముందు నీకు ఏదో ఒక మంచి పని చేసి వెళ్ళిపోతాడు. శని అంటే గజగజ వణికిపోయే వారికి సూచిస్తున్నాను నేను. మీరు శని వచ్చినప్పుడు మీ జీవితాన్ని ప్రశాంతంగా ఉండడానికి మీరు శని హోమాన్ని జరిపించుకోండి. శని మంత్రాన్ని పఠించండి, చాలా అనుకూలంగా మారిపోతుంది. లేదా ఒక శని యంత్రాన్ని పూజించండి. మీకు శని యంత్రం కావాలంటే పంపిస్తాను, దాని మంత్రాన్ని రాసి పంపిస్తాను. మీరు ఆ శని యంత్రాన్ని నేను చెప్పిన రోజులు కనుక పఠించి దాన్ని నీళ్ళల్లో వేస్తే ఈ శని బాధ నుండి విముక్తి అయిపోతారు. కానీ ధనుసు రాశి వారికి మాత్రం శని అనుకూలంగా ఉన్నాడు. మిగతా గ్రహాలు రవి, కుజుడు, బుధుడు, గురుడు, కేతువు, రాహు ఏ గ్రహాలు కూడా అనుకూలంగా లేవు. ఇబ్బంది లేదు, దాంతోపాటు లాభము లేదు. కాబట్టి ఒక శని వల్లనే వీరికి లాభం జరుగుతుంది. కాబట్టి భయపడవలసిన అవసరం లేదు. వ్యాపారం బ్రహ్మాండంగా నడుస్తుంది, ప్రయాణాలు నడుస్తాయి, విదేశాలకు వెళ్ళాలన్న కోరికలు కూడా బ్రహ్మాండంగా తీరిపోతాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మీ యొక్క వీసా పాస్పోర్ట్లు ఇప్పుడు ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వస్తుంది, మీరు వెళ్ళిపోతారు. ఏదైనా తల్లిదండ్రుల ఆస్తి వివాదాలు సంవత్సరాల కొలిది మీ దగ్గర ఉంటే ఇప్పుడు ఆ సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు పెద్దలను సంప్రదించి మీ యొక్క స్థల విషయాలు కానీ అన్నదమ్ముల విషయాలలో కానీ ఆ స్థల విషయాలు చూసుకుంటే మీకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తూ ఉంటుంది. ఇకపోతే నూతనంగా గృహం కట్టాలనుకుంటే మీ పనులన్నీ పూర్తవుతాయి. ఆరోగ్య విషయం పట్ల మీరు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే శని భగవానుడు మీకు సహకరిస్తున్నప్పుడు మీకు ఏదీ రాదు. కాకపోతే ప్రయాణాలు చేసే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అనవసరమైన ప్రయాణం మాత్రం చేయకండి. ఈ ఫిబ్రవరి మాసంలో మొదటి వారం కంటే 2వ వారం చాలా అద్భుతంగా ఉంటుంది. 3వ వారం కూడా బాగానే ఉంటుంది. 4వ వారం మాత్రం మందకోడిగా పనులు సాగే అవకాశం ఉంది. ఏవైనా పనులు చేయాలనుకుంటే 2, 3 వారాలలో మీరు చేయండి. ముఖ్యంగా శనివారం నాడు పనులు ప్రారంభించండి ధనుసు రాశి వారు.
మీరు శనివారం నాడు పని చేస్తే ఖచ్చితంగా మీకు లాభం కలుగుతూ ఉంటుంది. కారణం ఏమిటంటే మీ శని భగవానుడు సహకరిస్తున్నాడు కాబట్టి. వాస్తవానికి ధనుసు రాశి అధిపతి గురువు శనికి శత్రువే, కానీ తన ఇంటిని తాను ఖరాబ్ చేసుకోడు కాబట్టి 3వ ఇంటి నుంచి వీక్షిస్తున్నాడు కాబట్టి శనివారం నాడు కనుక చేస్తే అద్భుతంగా రాణిస్తుంది. ఇతరులతో గొడవ పడే విషయాలు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎందుకనంటే మీరు గొడవ కారణం విషయాల పట్ల వెళ్ళకండి. ఒకవేళ వెళ్తే చాలా ఇబ్బందిదాయకంగా ఉండే అవకాశం ఉంది. ఆర్థికంగా వెసులుబాటు గురించి ఏదైనా పొదుపులు వేయాలని కానీ చిట్టీలు వేయాలని కానీ మీరు అనుకుంటే ఇప్పుడు వేయండి. మీకు అనుకూలమైన సమయం, మీకు అనుకున్న టైంకు మీకు డబ్బులు అందుతాయి. ఇకపోతే మీ పట్ల ఆశించిన వారు ఎవరైనా ఉంటే వారికి సహాయం చేయండి, మీకు మళ్ళీ తిరిగి వస్తుంది. ఆర్థిక వెసులుబాటు గురించి నూతనంగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే మీరు చేయండి, అనుకూలంగా ఉంటుంది ఈ మాసంలో. ఇకపోతే మనం గోచార రీత్యా మొదటి వారం కంటే 2-3 వారాలు బాగా ఉన్నదన్నాను, 4వ వారం సరిగా లేదని చెప్పాను. దాన్ని చూసుకోండి. ఇది గోచారం ఫిబ్రవరి మాసంలో. నిజానికి మనకు గోచార రీత్యా ఉండే సమస్యలన్నీ కూడా 1 సంవత్సర కాలం పాటు 2 సంవత్సరాల కాలం పాటు తీర్చుకునే అవకాశాలు గోచారం చెప్తుంది. కానీ జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలనుకుంటే మాత్రం మనము జ్యోతిషంలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జ్యోతిషం వేరు, గోచారం వేరు. జ్యోతిషం అంటేనేమో మనం పుట్టినప్పుడు ఉండబడే గ్రహస్థితిని బట్టి భవిష్యత్తులో ఏమవుతాడు, ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు గృహం నిర్మిస్తారన్న విషయాన్ని ఖచ్చితంగా తెలియజేస్తుంది. కాబట్టి ముందు ఒకసారి మీ జాతక చక్రాన్ని పరిశీలింప చేసుకోండి. బాగా కష్టపడుతున్నాం, ఏది లాభం రావట్లేదు, ఉద్యోగం రావట్లేదు, వ్యాపారాలు జరగట్లేదు, ఆరోగ్యం సరిగా లేదు, అన్ని మందులు వాడాము, డాక్టర్లను కలిసాము, ఇబ్బంది పడుతున్నాం అన్నప్పుడు ఒక్కసారి మీ జాతకాన్ని నాకు పంపించండి. ఎందుకు జరుగుతుంది అనే విషయాన్ని నేను విశ్లేషణాత్మకంగా మీకు వివరిస్తాను. వివరించి దాని పరిష్కార మార్గాన్ని చూపెడతాను. ఖచ్చితంగా మీకు ఫలితం వస్తుంది. భగవంతుడు తలుసుకుంటే చెయ్యలేని పని అంటూ ఏదీ ఉండదు. గ్రహాలంటూ వేరే కాదు, అవి భౌతికంగా మనకు ఉన్నా కానీ భగవత్ స్వరూపాలు కదా. ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క శక్తివంతమైంది. మనిషి యొక్క జీవన విధానాన్ని శాసించగలిగేటి ఏమిటంటే గ్రహాలే. కాబట్టి ఈ గ్రహ అనుకూలతకు ఏ విధంగా పోతే మనం బాగా ఉంటుందనే అంశాన్ని కనుక తెలుసుకుంటే మనం బాగా అభివృద్ధిలోకి వస్తాం. ఇకపోతే ఈ ధనుస్సు రాశి అధిపతి వచ్చేసి గురువు అని చెప్పాను. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం వారు ధనుసు రాశిలోకి వస్తారు. ఈ మూలా నక్షత్రం వారు వైడూర్యాన్ని, పూర్వాషాఢ వాళ్ళు వజ్రాన్ని, ఉత్తరాషాఢ వారిని కెంపును ధరిస్తే చాలా బాగా ఉంటుంది. ఇక దశ విషయానికి వస్తే మూలా నక్షత్రం 4 పాదాల వారికి కేతు మహాదశతో జీవితం ప్రారంభమవుతుంది. పట్టిక ఇస్తున్నాను, చూసుకోండి. మీ వయసు ఎంతనో, మీ దశ నడుస్తుందో తెలుసుకోండి. కేతు 7 సంవత్సరాలు, శుక్రుడు 20 సంవత్సరాలు, రవి 6 సంవత్సరాలు, చంద్రుడు 10 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు. ఇకపోతే పూర్వాషాఢ 4 పాదాల వారికి శుక్రుడు 20 సంవత్సరాలు, రవి 6 సంవత్సరాలు, చంద్రుడు 10 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు, గురువు 16 సంవత్సరాలు. అంటే సుమారుగా 28 సంవత్సరాలు దాటిన వారికి కుజమహాదశ నడుస్తుందని అర్థం. అంటే పూర్వాషాఢ 4 పాదాల వారికి. ఇకపోతే ఉత్తరాషాఢ 1వ పాదం వారు, వీరికి రవి మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది. రవి 6 సంవత్సరాలు, చంద్రుడు 10 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు, గురువు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు. పదే దశలు చెప్తూ ఉంటాను. దానికి కారణం ఏమిటంటే దీర్ఘకాలికంగా లాభాన్ని పొందాలన్నా, దీర్ఘకాలికంగా నష్టం అవుతుందో అని తెలుసుకోవడానికి దశలు చాలా అవసరం అవుతాయి. కాబట్టి ఒకసారి మీకు ఏదైనా సమస్యనాత్మకంగా ఉంటే ఒకసారి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. పంపిస్తే మీ జాతకాన్ని పరిశీలించి వాటికి ఏం చేస్తే బాగుంటుందో మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను. ఉంటానండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.